ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ గారు ఉండగా మాకు టికెట్ ఇవ్వడంలో కరీంనగర్ టికెట్ నిర్ణయించడంలో కొంత డిలే అవ్వడం కారణంగా 15 రోజుల టైమే మాకు దొరికింది. అయినా కానీ మా మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఈసీసీ స్థాయి నాయకులు, ఈసీసీ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని T20 ఫార్మాట్లో ఎలాగైతే క్రికెట్ ఆడతామో ఆ స్టైల్లో అత్యంత రాకెట్ స్పీడ్లో మేము కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్లు పెట్టుకొని, మండల లెవెల్ మీటింగ్లు పెట్టుకొని, మరియు 2-3 ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు ప్లాన్ చేసినాము. దాంట్లో ఒకటి ఆ తర్వాత ఏదైతుందో మేము కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ జరగని రీతిగా ఒక రోడ్ షో చేసినాము. 70,000 మందిలో ఆ రోడ్ షో 1000 మంది కళాకారులు బ్రహ్మాండంగా చేసినాము. ఈ మొత్తం క్యాంపెయిన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ ప్రజలకు చేరి ఇంకా ఫర్దర్గా ఇచ్చే గ్యారెంటీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, నెరవేరుస్తుందన్న నమ్మకంతో ప్రజలు మాకు ఎప్పుడైతున్న ఆదరణ నేను చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు హోల్ హార్టెడ్గా రిసీవ్ చేసుకొని బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టడం జరిగింది. మేము ఈ ఎలక్షన్ జరిగిన మీరు, క్యాంపెయిన్ జరిగిన మీరు, పోలింగ్ సరళించి ఖచ్చితంగా మేము ఈ సీటు గెలవబోతున్నాము. ఇక్కడ బండి సంజయ్ గారి రాజకీయంలో ఎన్ని రకాలుగా ఆయన డ్రామాలు నిజాంలో మేము చెప్పులో 15 లక్షల ఓటర్లను డైరెక్ట్గా కలవడం జరిగింది సభల ద్వారా. ఇన్ని సభలు 40 మండలాలలో నిర్వహించిన సభలు, 6 మున్సిపాలిటీలలో నిర్వహించిన సభలు, కార్పొరేషన్లో నిర్వహించిన గార్డెన్ మీటింగ్లు, ముఖ్యమంత్రి గారి సభలు, రోడ్ షో, ఇవన్నిటి ద్వారా దరిదాపుల 17 నుంచి 18 లక్షల ఎలక్టరేట్ను డైరెక్ట్గా కలిసి వారితో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, బండి సంజయ్ అనే కార్యక్రమంలో ఎంత పెద్ద స్టేజ్ చెప్పడం జరిగింది. ప్రజలు ఎక్కడ కూడా ఎదుర్కొంటూ మాకు చిన్న రకమైన నిరసన కానీ గ్యారెంటీ అందడం లేదు అని కానీ ఎక్కడ కూడా మాకు చెప్పలేదు. వాళ్ళు ఆల్వేస్ వెల్కమింగ్ స్మైల్ ఏదైతుందో మా దిక్కు సంతప్పుడు చేయుతూ మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం జరిగింది. నేను ఒక్కొక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబాలందరికీ, మా లీడర్లందరికీ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, మా ఎక్స్ఎమ్మెల్యేలకు, మా ఎమ్మెల్యేలకు, మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఆయన ప్రెస్టీజ్గా తీసుకునే ఆయనే మొత్తం కృష్ణాబాద్ నియోజకవర్గంతో పాటు 7 నియోజకవర్గంలో ఆయనే సర్వేశ్వరం సార్ మొత్తంగా తిరిగి టోటల్గా ఆయన పరికరం తీసుకొని బలవేసుకుంటూ మంచి భయంకరమైన ఎలక్షన్ మాట్లాడినాము. తప్పకుండా భగవంతుడు మాట్లాడి ఉంటాడు. తప్పకుండా మీరు బంపర్ చేయండి.